నరేంద్ర మోడీ ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటే జవాబు ఎవరికి తోచిన తీరును వారు చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ఉన్న రాజకీయ పార్టీలు, మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఇంకోవైపు బలంగా ఉన్న ఇండియా కూటమి ఇవన్నీ చూస్తుంటే మోడీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతుందన్నది నిజం. తెలంగాణ రాజకీయాల్లో కుదుపులపై కుదుపులు ఏర్పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటుంది. ఇక రాజకీయాల్లో జంపింగ్లు కామన్ అయినా ఇప్పుడు మారుతున్న కాలంలో జనాలన్నీ గమనిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడును వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి సహా 7 ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి తన వైపు తీసుకున్నారు. ఏపీ బడ్జెట్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ బడ్జెట్ ని కొత్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. కానీ ఏపీ బడ్జెట్ విషయంలో రకరకాలైన ప్రచారం సాగుతుంది. విద్యుత్ వినియోగదారులకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన క్రమంలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్స్ లో కోడ్ స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ ఐకాసా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ నిర్వహించున్నట్లు జేఏసీ ప్రకటించింది. అయితే ఈ పిలుపు మేరకు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత నగరం బాట పట్టారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఓటమిని వైసీపీ అధినేత ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతలకు భవిష్యత్తుపై ధైర్యం చెప్పాల్సింది పోయి ఉంటే ఉంటారు, పోతే పోతారని వ్యాఖ్యానిస్తున్నారు. దుర్భేద్యమైన రాజకోటులకు ప్రవేశం కోసం నెలల తరబడి ఎమ్మెల్యేలు ఎదురు చూసిన రోజుల నుంచి నేడు కనీసం పలకరించే వారి కరువయ్యారనటం కన్నా ఆయనే వారిని దూరం చేసుకున్నారన్న సబబు. ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేంతగా ఎంత ఎత్తుకైతే ఎదిగారో గత ఎన్నికల్లో అంతే స్పీడ్తో పాతాళానికి పడిపోయారు. ఏపీలో టెట్, మెగా డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల నిర్వహణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ కు, డిఎస్సీకి 90 రోజుల పాటు సమయం ఇవ్వనుంది. ఇక కట్టించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించాలని మొదటి విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ 2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదలవగా వారం రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. పెనుమలూరు సమీపంలో ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక దస్త్రాలు తగలబెడుతూ ఉండగా టీడీపీ శ్రేణులు గుర్తించారు. పొల్యూషన్ బోర్డు చైర్మన్ ఆదేశాలతోనే కాల్చివేసినట్లు తగలబెడుతున్న వ్యక్తి అంగీకరించాడు. ఇక స్థానికుల రాకను గమనించి కారులో పరారవుతూ ఉండగా అప్పటికే ఎమ్మెల్యే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు వచ్చి పారిపోతున్న కారును అడ్డగించి పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై వాటి ప్రభావం ఉండటం లేదు. డిమాండ్ అవుట్లుక్ కాస్త మసకబారడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా చల్లబడ్డాయి. T20 ప్రపంచ కప్ హీరో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. భారత్ మాతాకి జై, వి లవ్ యూ సిరాజ్ బాయ్ నినాదాలతో మోదీపట్నం నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు మారుమ్రోగిపోయింది. ఐపీఎల్ 2024లో బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ జింబాబ్వేతో తిరిగి T20 సిరీస్ కు భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవ్యాప్తంగా నీట్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కలకలం రేపుతుంది. పార్లమెంటులో సైతం ప్రతిపక్షాలు దీనిపై రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నీట్ పీజీ 2024 ప్రవేశ పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. ఆగస్టు 11న దేశవ్యాప్తంగా 2 షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించున్నట్లు వెల్లడించింది. ఇక నీట్ యూజీసీ నెట్ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలను కేంద్రం వాయిదా వేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ నాయకుడు కె కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఆయన 3 రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నందమూరి అభిమానులకి కళ్యాణ్ రామ్ శుభవార్త చెప్పాడు. తన బర్త్డే రోజున కొత్త సినిమాను ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పాడు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసారా 2వ భాగం ఉండబోతుందని అనౌన్స్ చేశారు. కల్కి సినిమాపై నాగశ్విన్ తన మనసులో మాట బయటపెట్టాడు. మేము అనుకున్న దానికంటే కూడా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్ కూడా కల్కి సినిమాకు వస్తున్న ప్రేక్షాదరణ చూసి ఉప్పి తప్పిపోయాడు. ట్విట్టర్ వేదికగా బిగ్ బి ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ సినిమా ఇండియన్ 2 ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రన్ టైం మాత్రం 3 గంటలకు పైగా ఉండటం గమనార్హం. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. T20 ప్రపంచ కప్ ముగించుకొని వచ్చిన భారత్ జట్టు ఇవాళ జింబాబ్వేతో 5 T20ల సిరీస్ లో భాగంగా మొదటి T20 ఈ రోజు మొదలు కానుంది. మన సమయం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.